ఇలా వేడి వేడి అన్నంలోకి టమోటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకునే విధానం చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసే పచ్చిమిర్చి టమోటా పచ్చడి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టుకుని తర్వాత అయ్యాక 2 గంటల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడాక కొంచెం జీలకర్ర, 10 పచ్చిమిర్చి, కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చికి కొంచెం ఘాతులు పెట్టి అవి వేసి వేపుతున్నాను. ఎందుకంటే అవి వేసేటప్పుడు పేలకుండా మనకి నూనె కడకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాతులు పెట్టి వేసాను. ఇలా కొంచెం వేగినాక చిన్న చిన్నపాయ కొంచెం వేసుకుని ఆ చిన్నపాయ కూడా కొంచెం కచ్చగా వేగినాక కొంచెం వేసేస్తాం. ఇలా వేగాక ముందుగా కోసి పెట్టుకున్న 6 టమాటాలు మొత్తం వేసేసుకొని ఇలా వేసేసుకున్నాక బాగా కలుపుకొని చిన్న మంట మీద ఒక 15-10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఎర్రగా ఏగేదాకా బాగా కలుపుకుంటే బాగా ఎర్రగా వచ్చినాక రుబ్బుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ కొంచెం మగ్గినాక కొత్తిమీర చల్లుకొని మాకు పెట్టేసుకున్నాం. కొంచెం మగ్గినాక గ్యాస్ ఆపేసుకున్నాం. ఇలా మగ్గినాక ఇంకొంచెం కలిపుకొని బాగా ఇంకొక 2 నిమిషాలు మగ్గించి గ్యాస్ ఆపేసుకున్నాం. ఇలా వేగాక కొంచెం కలుపుకొని గ్యాస్ ఆపేసుకున్నాం. దాన్ని ఇలాంటి చిన్న డేసాలకు తీసుకొని సరిపడిగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకున్నాం. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకున్నాక కావాల్సింటే తిరుమతి కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు. పచ్చిమిర్చి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.